నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒక స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం. స్వింగ్ అంటే యూజువల్లీ చేస్తారు, ఫుల్ స్వింగ్ క్యాప్చర్ చేయము. మనం ఇనిషియల్గా 1 డేకి స్వింగ్ ట్రై చేద్దాం. ఎందుకంటే పెద్ద స్వింగ్కి అంత ఓపిక లేదనమాట మన దగ్గర. బట్ ఉంటే చాలా మంచిది. వీ విల్ క్రియేట్ ఇట్ సూన్. బట్ ఈరోజుకి చిన్న స్వింగ్ ఒకటి క్యాప్చర్ చేద్దాం. ఓకే, నేను యూజువల్లీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 214 అవుతుంది గైస్. సో ఈరోజు స్వింగ్ చేద్దామని కొంచెం మనీ వేసుకున్నా ఈ అకౌంట్కి. ఎక్కువ కొంచెం వేసుకున్నా. సో మీరు చూసుకుంటే నేను ఏం చేస్తా, మార్కెట్స్లోకి వెళ్ళినా, స్టాక్స్కి వెళ్ళి గెయినర్స్ ఎవరో చూసుకుంటా. మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఈరోజు ఇన్ని పాయింట్స్ పెరిగినాయి అనమాట. 59 పాయింట్స్, 219 పాయింట్స్, 17 పాయింట్స్, 10 పాయింట్స్. నాకు చిన్నవి కావాలి, అంటే 100 లోపల ఉన్నవి. సో దట్ మన పెట్టే చిన్న అమౌంట్కి మనకు ఒక మంచి ప్రాఫిట్ వచ్చేటట్టు. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే నాకు మాధవ్ కాపర్ ఇంకా సోమా టెక్స్టైల్స్, ఇవి 2 చిన్న కంపెనీస్ గైస్. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్ చేయకండి, అంటే జస్ట్ టెంపరీ కోసం. ఓకే, మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువ. ఓకే, జస్ట్ ఫర్ 1 డే పర్పస్ మీరు చేయవచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో సోమా టెక్స్టైల్స్ ఉందా, నేను ఆల్రెడీ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, 1 డే చార్ట్లో చూసుకుందాం. చూడండి, సో ఏమవుతుందంటే లాస్ట్ 2 డేస్ నుంచి, అంటే నిన్నటి నుంచి ఒక మంచి వచ్చింది. ఇంకో దాన్ని గ్యాప్ పైకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ కూడా ఇంకో థర్డ్ క్యాటర్లో పెద్దది వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ లాస్ట్ టైం ఎప్పుడైంది తెలుసా, ఇది చూడండి ఇక్కడ సమ్వేర్ ఆన్ 6th February 2020. వెన్ ఇట్ స్టార్ట్స్ టు జంప్ అట్లీస్ట్ 2-3 జంప్స్ వెళ్తుంది. ఇక్కడ చాలా జంప్స్ వెళ్ళింది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెద్ద క్యాటల్ వచ్చిందా. సో వెన్ ఎవర్ ఒక స్ట్రాంగ్ జంప్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం కూడా ఒక 2-3 జంప్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఒక స్ట్రాంగ్ జంప్ వచ్చినప్పుడు 2-3 జంప్స్, ఒక స్ట్రాంగ్ జంప్ వచ్చినప్పుడు 2-3 జంప్స్. సో ఎప్పుడన్నా ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ జంప్ వచ్చినప్పుడు 2-3 జంప్స్. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ జంప్, ఇది 2-3 జంప్స్ ఇస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా చూడండి 1 2 3 4 5 జంప్స్ ఇచ్చింది. సో ఇఫ్ ఐ గో హియర్, ఇది అన్నిటికన్నా బిగ్గెస్ట్ జంప్స్ అనమాట. ఒకటి ఇచ్చింది, ఈరోజు సెకండ్ వన్ ఇచ్చింది, రేపు ఒకటి ఇస్తుంది అని అనుకుంటున్నా. ఓకే, వస్తే మనకు మంచి ప్రాఫిట్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఐ గో టు బై మోడ్, ఇన్వెస్టింగ్ అని చేసి ఒక 1200 క్వాంటిటీ చేస్తా, 78,000 అవుతుంది. ఓకే, మార్కెట్ క్యాప్, ఇన్వెస్టింగ్, సోమా టెక్స్టైల్స్. ఇది అగైన్ గైస్, ఇది జస్ట్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ లాగా, జస్ట్ మనం రేపే దీన్ని ఎగ్జిట్ కొట్టేస్తాం. ఓకే, డిపెండింగ్ ఆన్ అవర్ లాస్ ప్రాఫిట్. ఓకే, దీన్ని కంటిన్యూస్గా మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేసే పెద్ద కంపెనీలు, లార్జ్ క్యాప్ కంపెనీస్ మాత్రమే చేయండి. ఓకే, సో దీంట్లో 1200 క్వాంటిటీ నేను బై చేస్తున్నా గైస్. నా చలో బై అయిపోయింది. ఓకే, బై అయిపోయింది చూడండి. సో రేపు మార్నింగ్ 9:15 ఆర్ 9:30 నేను ఓపెన్ చేసుకొని చూస్తా. సో డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ ప్రాఫిట్ ఈజ్ దేర్ అట్ దట్ టైం నేను దీన్ని ఎగ్జిట్ చేస్తాను. ఓకే, ఈరోజు కూడా మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది చూడండి గైస్. ఓకే, రేపు కూడా ఒక మంచి గ్యాప్ అప్ వస్తుందని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓకే, సో ఇది జస్ట్ గ్యాప్ అప్స్ పెట్టుకొని ఆ డేకి హోల్డ్ చేసుకోము, జస్ట్ గ్యాప్ అప్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:18 అవుతుంది గైస్. ఇంకొక 1 అవర్లో మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. బట్ నేను కొనుక్కొని పెట్టుకున్నా, రేపు మార్నింగ్ చూద్దాం ఏమవుతుందో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.